హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ లో మనం సైనిక్పూరిలో ఉన్న వివాహ భోజనం అనే తెలుగు ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇక్కడ ఉన్న స్పెషల్ ఫుడ్, ఒథెంటిక్ కుజిన్ ని ట్రై చేసి చూడబోతున్నాం. సో చూసారుగా, అంబియన్స్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంది. సో ఇక్కడ స్పెషల్ ఆంధ్ర థాలీ తీసుకున్నాం. పులిహోర, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఎగ్ కర్రీ, మిర్చి బజ్జీ, పొప్పట్లు, చపాతి. సో మనకు వెల్కమ్ డ్రింక్ లో తీయని బెల్లం పానకంతో పాటు కరకరలాడే వడియాలు కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి వేడి వేడిగా మిరియాలు మటన్ సూప్ తాగి గొంతుకి ఎంతో రిలాక్సింగ్ గా అనిపించింది. దీంతో పాటు మనకి మంచిగా రావులపాలెం క్రిస్పీ చికెన్ క్రీమీగా చాలా బాగుండింది. క్రిస్పీ కార్న్ చూడడానికి మనకి బూందీలాగా అనిపించింది, కాకపోతే లోపల సాఫ్ట్ గా బయట కరకరలాడుతూ మంచిగా అనిపించింది. తింటుంటే మంచిగా కరకరలాడుతూ సాఫ్ట్ గా ఉండింది. దీంతో పాటు బటర్ నాన్ తీసుకున్నాము. గుంటూరు కోడి కూర కారంగా కమ్మగా తింటుంటే చాలా మంచిగా అనిపించింది, చాలా టేస్టీగా ఉండింది. సో చాలా బాగుండింది. అంటే స్టార్టర్స్ నుంచి మనకి బెల్లం పానకంతో పాటు ఇవన్నీ కూడా చాలా చాలా అంటే రాగానే మంచి స్పెషల్ గా ట్రీట్మెంట్ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ వెయిటర్స్ కూడా చాలా మంచిగా అంటే ఒకటి తర్వాత ఒకటి మనకి సర్వ్ చేయడం. సో మనకి వైట్ రైస్ తో పాటు మంచిగా కమ్మగా మనకి ముద్దపప్పు, నెయ్యి, ఇంకా చారు, ఇవన్నీ కూడా పులుసు, పచ్చి పులుసు చాలా బాగుండింది బెల్లంతో పాటు. ఇంకా నెక్స్ట్ మనకి చాలా మంచిగా అనిపించిందండి వేడి వేడిగా పొట్లము. అంటే పొట్లంలో మనకి పులావ్ రైస్, దాంతో చికెన్ కర్రీ లోపల చాలా బాగుండింది. సో వేడి వేడిగా ఆ సర్వ్ చేయడం అనేది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసింది అనమాట. చాలా బాగుండింది. చూడండి, అసలు పొగలు వచ్చేస్తుంది. సో తింటుంటే చాలా టేస్టీగా ఉండింది. ఆ చికెన్ కూడా చాలా మంచిగా లోపల సాఫ్ట్ గా ఉండింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇన్ని తినిన తర్వాత మనకి లాస్ట్ లో పెరుగు లేకుంటే ఎలాగా. సో కమ్మటి పెరుగుతో ఈ లంచ్ అనేది నేను ముగిచ్చేస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది కమ్మటి. సో లాస్ట్ లో కమ్మటి పెరుగుతో ఈ లంచ్ ని ముగిచ్చేసాను అనమాట. సో దీని తర్వాత మనకి ఎంట్రన్స్ లాబీలోకి వచ్చిన తర్వాత మనకి ఇంత తినిన తర్వాత మనకి పాన్ అనేది ఉందన్నమాట. మంచిగా కొంచెం సున్నం పెట్టుకొని కొంచెము ఆకు ఒక్క ఇవన్నీ కూడా అన్ని కలిపేసుకొని మనకి ఇష్టమైన ఫ్లేవర్తో మంచిగా పాన్ అనేది తింటూ చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అదండి, అట్లా ఫోల్డ్ చేసేసుకొని అది చాలా జ్యూసీగా ఉండింది పాన్. అయిపోయిందండి. ఈ బ్లాగ్ ని ముగిచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి సరికొత్త బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.